ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. అనుదినం ప్రభు వాక్యమును మీతో పంచుకోవడానికి ప్రభువారు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. అనుదినం మీ కొరకు, మీ కుటుంబముల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నామని దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ సమయంలో అందరూ పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టయితే దేవుడి వాక్యమును ధ్యానించవచ్చు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. యవనస్తులు చెప్పిన ప్రకారం వారితో మాట్లాడుడి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఓ యవనుడా, నీవు చాలా విలువైన వాడివి. నీ జీవితం చాలా విలువైనది. మీరు ప్రభు సన్నిధిలో విలువైన వారు అని మీరు తెలుసుకోవాలి. మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో చాలా విలువైన వారు. మీరు దేవుడి మందిరంలో ఉంటే మీరు దేవుడి మందిరంలో చాలా విలువైన వారు. మీరు మీ ఆఫీస్లో ఉంటే మీరు చాలా విలువైన వారు. ఎందుకంటే యంగ్స్టర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఓ యవ్వనుడా, నీవు చాలా విలువైన వాడివని నీవు తెలుసుకున్నావా? నీవు చాలా ప్రత్యేకమైన వాడివని నీవు తెలుసుకున్నావా? నీవు ఉండే ప్రదేశంలో, నీవు ఉండే ప్రాంతంలో, నీవు ఉండే దేవుని మందిరంలో నీ మాట ప్రకారం చెయ్యాలి అంటే గనక, నీవు ఎలాగ ఉండాలి అంటే గనక, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకంటే దేవుడు వాక్యం మీలో నిలిచి ఉన్నది కాబట్టి మీరు బలవంతులని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగే యవనస్తులు యవ్వన కాలంలో ఉన్నవారు దేవుని దర్శనములను చూస్తారు అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. యవ్వన కాలంలో ఉన్నవారు దేవుడి కాడి మొయ్యటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సేమ్ టైం నీ యవ్వనాన్ని బట్టి నిన్ను ఎవరు ధృవీకరించకుండా చూచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియ యవనస్తుడా, నీవు ఏ ప్రాంతంలో ఉన్నావో, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నావో, లేదా నువ్వు ఏ మందిరంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటే గనక నీవు ఆ ప్రాంతమునికి ఆశీర్వాదకరముగా మార్చబడగలుగుతావు. దేవుని యొక్క దర్శనములను నీవు చూడగలిగితే దేవుని నామానికి మహిమకరముగా మార్చబడగలుగుతావు. ఇంకా నీవు దేవుని కాడి మొయ్యాలి. సేమ్ టైం నువ్వు ఎవ్వరూ కూడా ధృవీకరించకుండా నువ్వు కాపాడుకోగలిగి నీవు ఉన్న ప్రాంతంలోనే నీవు దేవుని కొరకు నిలవబడగలిగితే, దేవుడి సన్నిధిలో నీవు నిలిచి ఉండగలిగితే గనక ఆ రోజు యవ్వన కాలంలో సమర్పించుకున్న వారిని దేవుడు చాలా ఉన్నతంగా ఆశీర్వదించారు. ఆమె మనము ఇస్సాకును చూసినట్టయితే తన తండ్రి ఏదైతే చెప్పాడో అదే చేశాడు. తన యవ్వన కాలము వచ్చేటప్పటికి అతడు 100 దింతలుగా ఫలం పొందుకున్నాడు. ఆమె అలాగే మనము ఫిలిప్పును చూసినట్టయితే తన యవ్వన కాలంలో తాను కూడా దేవుడి కొరకు అప్పగించుకొని అతడు నిలిచి ఉన్నాడు. తన సమయము వచ్చినప్పటికీ ఎంతగా ఆశీర్వదించాడంటే, తన కుమార్తెలు ఆ రోజు ఇంట్లో నిలిచి ఉన్న సమయంలో దైవజనుడైన పౌలు వచ్చినప్పుడు ఆ పౌల్ని చూసి ప్రవచిస్తున్నారంటే గనక వారిని దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాడో ఆలోచించండి. ఓ ప్రియ యవ్వనస్తులారా, ఖచ్చితంగా మీరు నేను కూడా ఈ యొక్క విషయంను ఆలోచించవలసిన వారమై ఉన్నాము. మనం ఉండే ప్రాంతంలో, మనం ఉండే ప్రదేశంలో, మనం ఉండే దేవుని యొక్క మందిరంలో మన మాటకు విలువ ఇవ్వగలుగుతున్నారా? మన మాట వారు మాట్లాడగలుగుతున్నారా? నీకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అంటే నీలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. నీవు దేవుని దర్శనములను చూడగలిగి ఉండాలి. మీరు దేవుని యొక్క కాడి మోయటం మేలు అని మీరు నమ్మగలగాలి. మీ యవ్వనాన్ని బట్టి మిమ్మల్ని ఎవరు ధృవీకరించకుండా మీరే కాపాడుకోవాలి. ఈ విధముగా ఉంటే మీ ద్వారా రాబోయే తరమును దేవుడు ఆశీర్వదించి దేవుని నామానికి మహిమకరముగా మార్చుతాడు. ఆ విధముగా మార్చాలి అంటే గనక డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మోస్ట్ ఇంపార్టెంట్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.